శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు ధనుష్ నటిస్తున్న చిత్రం కుబేర. ఈ చిత్రం జూన్ 20న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రష్మిక మందన్న ప్రధాన మహిళా పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో నాగార్జున, జిమ్సప్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ట్రాన్సాస్ కుబేర వీడియోని మే 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ని విడుదల చేశారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. సినిమాలో ధనుష్ తో పాటు మన కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నాడని తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కుబేరా సినిమా మొదలుపెట్టి 2 ఏళ్లు అవుతుంది. సినిమా ఎప్పుడు చివరి దశకు చేరుకుందని తెలుస్తుంది. ధనుష్ వెరైటీ కథల ఎంపికల గురించి తెలిసిందే. సార్ తర్వాత తెలుగులో మరో సినిమా చేయాలని అనుకుంటున్న టైంలో శేఖర్ కమ్ముల కథ నచ్చి కుబేరా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే కుబేరా సినిమా నుంచి అంతకుముందు ఓ పోస్టర్ రాగా దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఒక టీజర్ కూడా ఆడియన్స్ ని ఎంగేజ్ చేసింది. త్వరలో సినిమా నుంచి మరో కొత్త టీజర్ రాబోతుందని తెలుస్తోంది. ముగింపు దశకు చేరుకున్న ధనుష్ కుబేరా అవుట్పుట్ మీద హీరో ధనుష్ సూపర్ సాటిస్ఫైడ్గా ఉన్నాడని టాక్. ధనుష్ కి ఉన్న ఇమేజ్ కి తగ్గట్టుగానే ఈ సినిమా తెరకెక్కించారని తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్లో కూడా భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ధనుష్ కుబేరా సినిమాలో నాగార్జున రోల్ కూడా సర్ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. సినిమాలో ఆయన రోల్ చాలా కీలకం కాగా మూవీ చూశాక ఈ రోల్ కి ఆయన మాత్రమే పర్ఫెక్ట్ అనేలా ఉంటుందట. అంతేకాదు కుబేరా రషెస్ చూసి నాగార్జున కూడా సూపర్ అనేసాడటని చెప్తున్నారు. నాసామిరంగా తర్వాత నాగార్జున మరో సినిమా మొదలుపెట్టలేదు. ధనుష్ కుబేరాతో పాటు అటు సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలో నటిస్తున్నారు. ఈ 2 సినిమాల్లో నాగార్జున పాత్ర అక్కినేని ఫ్యాన్స్ కి మంచి కిక్కిస్తుందని అంటున్నారు. కుబేరా సినిమాను జూన్ 20న రిలీజ్ లాక్ చేశారు. కుబేరా టీజర్ ఇదివరకే రిలీజ్ అయింది. దానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ధనుష్ లుక్స్ అలాగే దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆసక్తిని రేకెత్తించారు. శేఖర్ కమ్ముల ఫార్మాట్ లో ఈ గ్లిమ్స్ లేదు. అతను పంతా మార్చుకొని చేసినట్లు అనిపిస్తుంది. మరో 2-3 రోజుల్లో ట్రైలర్ ను కూడా లాంచ్ చేయబోతున్నారు అనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉండగా కుబేరా ఫైనల్ కాపీ కూడా రెడీ అయిపోయిందట. అయితే రషెస్ చూసుకున్న తర్వాత టీం కొంత టెన్షన్ ఫీల్ అయినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా రన్ టైం 2 గంటల 50 నిమిషాలు వచ్చిందట. థియేటర్ యాడ్స్ వంటి వాటితో కలుపుకుంటే 3 గంటలు దాటుతుంది. మరి ఫైనల్ కాపీ ఎంత వస్తుందన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.